జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఈ చిట్టా దేశ విదేశాలలో జరుగుతున్న సంఘటనలు, ఘటనలు, వాటన్నిటిని జర డాట్స్ కనెక్ట్ చేసుకుంటా మాట్లాడదాం ఫ్రెండ్స్. ఆబ్వియస్గా మన భారత్కి ఏదైనా ఇది ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది అంటేనే మనం చిత్రగుప్తులో తీసుకుంటాం. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక నిజంగా సంచలనాత్మకమైన విషయం మాట్లాడింది. ఏంటంటే భారత్ యొక్క ఎలక్షన్ సిస్టమ్ని అమెరికన్ ప్రెసిడెంట్ పొగుడుతాడు. ఆయన ఏమని ట్వీట్ కొట్టిండు అని అంటే, నేను రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్తో మాట్లాడితే నాకు కనువిప్పు అయింది. ఏందనంటే, అసలు అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఇంత పెద్ద ఎలక్షన్స్, మనం కూడా ఒక లార్జెస్ట్ డెమోక్రసీ, పెద్ద డెమోక్రసీ, ఫోటో ఐడి లేకుండా మనం ఎలక్షన్స్ ఎట్లా జరుపుతున్నాము? ఇండియా లాస్ట్ ఎలక్షన్స్లో, మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ ఎక్సెట్రా ఇవన్నీ తీసుకుంటే కూడా లాస్ట్ ఎలక్షన్, ఇక ఏ ఎలక్షనో ప్రెసిడెంట్ ట్రంప్ నాకు చెప్పలే కానీ, సుమారు కొన్ని కోట్ల మంది ప్రజలు ఎలక్షన్ ప్రాసెస్లా ఫాలో అయినరు. కేవలం మెయిల్ ద్వారా ఓటేసింది 1% కంటే తక్కువ. వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ లేకుండా మనం ఎలక్షన్స్ ఎట్లా చేస్తున్నాము అంటే, చొరబాటుదారులు, ఇన్సర్జెన్సీ ఎక్సెట్రా అమెరికాని ఎంత పీడిస్తుంది అన్నది ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ భారత్ యొక్క సిస్టమ్స్ ఎంత గట్టిగా ఉన్నాయో అని అనేది ఒకసారి ఆలోచించండి. ట్రంప్ చెప్పిన ఫేక్ ముచ్చట్లు ప్రతిసారి వైరల్ చేసి నడిపిస్తారు కదా, మళ్ళీ ట్రంప్ భారత్ యొక్క ఎలక్షన్ సిస్టమ్ని ఇలా కొనియాడిండు. ఇది కాంగ్రెస్కి కనువిప్పు కావాలా? అండ్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫ్రమ్ ది మాస్టర్స్ ఆఫ్ కాంగ్రెస్. కరెక్టా రాంగా ఫ్రెండ్స్? ఇంకొక చూడసక్కని విషయం ఏం జరిగిందనంటే, దేశంలో పాకిస్తాన్ యుఎస్ ఎన్వాయ్ ఉన్నాడు కదా, సెరిగో గోర్, ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్లో తిరుగుతూ ఆయన ఏమని అన్నాడంటే, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది భారత్ యొక్క భూభాగము. ఇది నిజంగా చెప్పురు మీరు, పాకిస్తాన్కి నిద్ర పట్టించే విషయమా? అని నాకు తెలిసి ఆయనకి ఏడేడు మొలుస్తాయో నాకు తెలియదు పాకిస్తాన్ ఉడికి, కానీ ఆ మొలిసినకు అన్నిటికాడు ముడేసుకొని గిటార్ కొట్టుకొని ఏడ్చేస్తాడు. కరెక్టా రాంగా నేను చెప్పింది? ఇవాళ అన్ని కడే అమెరికా మైదాన్లో నిలబెట్టి ఎరిపప్ప చేసిందాన్ని. వేటగాడు ఎడ్డోడైతే గడ్డిలకేనేమో చూపిస్తుంది కదా పులి, గట్లనే అయింది. అది వేరే విషయం. అడక తింటున్నోనికి కాశ్మీర్ ఎందుకు కావాలి, కానీ అది వేరే విషయం. వాడు పాకిస్తానోడు యుఎస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కదా, వాళ్ళని సమన్ చేసి అట్లెట్లా అని చెప్పిండు. ఇప్పుడు మన గోర్ మాట్లాడింది ఏదో పొరగల మజాక్ కాదు. గోర్ సౌత్ ఏషియాకు కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తాడు. సో ఆబ్వియస్గా ఈ ముచ్చట అమెరికా ఎన్వాయ్ గోర్ నోటి నుంచి రావడము, దట్ కాశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, దీన్ని 2-3 రకాలుగా తీసుకోవచ్చు. జరుగుతున్న ఫ్రిక్షన్, లేస్తున్న ఫ్రిక్షన్, అమెరికా అండ్ భారత్ మధ్యలో జరుగుతున్న రప్చర్, ఇది భారత్కి ఏ రకంగా నష్టం చేస్తుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అమెరికాకు మాత్రం నష్టం కలిగిస్తుంది. ఎందుకనంటే 1, 2, 3 148 కోట్ల జనాభా అన్నది. అండ్ దిస్ ఈస్ ద కంట్రీ ఓన్లీ ఇన్ ద వరల్డ్ వేర్ ఇన్ ద కంట్రీ ఈజ్ గ్రోయింగ్ యంగర్. అన్ని కంట్రీలు ముసల్తనం వైపు అడుగులేస్తుంటే యావత్ ప్రపంచంలో ఏకైక దేశం నా భారతదేశం. ఇట్స్ గ్రోయింగ్ యంగ్ అండ్ ఇట్స్ గ్రోయింగ్ పవర్ఫుల్, ఇట్స్ గ్రోయింగ్ మూవింగ్ ఇన్ అ డైనమిక్ వే. సో ఆబ్వియస్గా ఇది పాకిస్తాన్కి చాలా ఇబ్బంది పెట్టే విషయం. పాకిస్తాన్కి ఇబ్బంది పెట్టే విషయము అమెరికా ఎందుకు మాట్లాడింది గిరీష్? ఇద్దరు చాలా మంచి దోస్తులు కదా అని అంటే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్రిక్స్ సమ్మిట్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితులలో భారత్ని చైనాకు దోస్తు కావద్దని ఆపనికి మస్తు ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎందుకంటే మనతో దుష్మని వల్ల భారత్ చైనా దోస్తులు అయినరు అనుకో, ఇద్దరు కలిసి మన బద్దలు వల్ల కొడతారు కదా. బికాస్ వీ హ్యావ్ ఎ లార్జ్ హ్యూమన్ క్యాపిటల్, రిసోర్సెస్ ఎవరి దగ్గర ఉన్నాయనంటే మన దగ్గరనే ఉన్నాయి ఇవాళ ప్రపంచంలో. చైనా పని అయిపోయింది హానెస్ట్గా చెప్పాలంటే. చైనీస్ క్వాలిటీ ఏ రకంగా ఉంటుందో మనందరికీ తెలుసు. బట్ ఎర్రకోట మీద నుంచి సప్తధార అనే విషయం మాట్లాడుతున్నప్పుడు దేశ ప్రధాని నోట్లకి వచ్చిన మాట సప్తధార అంటే క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా మనం చేయాలా, మ్యానుఫ్యాక్చరింగ్లా అగ్రగామి కావాలా. ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీ కండక్టర్స్లకు కూడా మనము గట్టిగా కావాలా. సో ఆబ్వియస్గా చైనాని జర బ్యాక్ఫుట్లో పెట్టాలని అంటే భారత్తో జర చేతులు కలపాలి. కాబట్టి సెన్సిటివ్ ముద్ద ఎస్పెషలీ ఈ ప్రభుత్వానికి ఏంది అని అంటే కాశ్మీర్. విచ్చపొడికి 4 పైసలు వేస్తే ఆడే ఊకుంటాడు పాకిస్తానోడు అని అనే భావనలో కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఉండొచ్చు. ఈడికి ఆగిపోయిందని అనుకున్నారా? ఈడికి ఆగలే, ఇంకా ఉన్నది. ఇప్పుడు మజా వస్తుంది చూడండి. మన దిల్కి ధడకన్ కింగ్ జాంగ్ ఉన్ ఎట్లుంటాడు? జామ పండు లెక్క ఉంటాడు. ఈ జామ పండుకి ఈ జిలేబీ ఎట్లా చూస్తుంది చూడాడా పక్కకు. ట్రంప్
డైరెక్ట్ పోయి నార్త్ కొరియాతో ఆలింగన చేసుకోలే, ఎందుకంటే కిందికేని వాసన వస్తుంది అని మీదికేని వాసన వస్తుంది. వీళ్ళిద్దరు పెద్దగా గట్టిగా ఏం కలుసుకోలే. మళ్ళా కాకపోతే మిలిటరీ డ్రిల్స్ ఏవైతే ఉండే చూడు సౌత్ కొరియాతోని, అమెరికా ఇంకా సౌత్ కొరియా ఉండే చూడు, వాషింగ్టన్ ఏం చేసింది తెలుసా, అవిటిని జర తక్కువ చేసేసింది, ఆపేసింది. ఇది భారత్కి ఏం ఎఫెక్ట్ ఉంటుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, సౌత్ కొరియాకు భారత్కి మంచి రిలేషన్షిప్. ఒక దగ్గరనేమో కాశ్మీర్ భూభాగం భారత భూభాగందే అని చెప్పి ఒక దగ్గర మనల్ని లేపిండ్రు, ఇంకొక దగ్గర ఆర్థిక పెట్టుబడులు సౌత్ కొరియాయి భారత్తో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ తక్కడి లేచి ఇక్కడ జోకిండ్రు. అమెరికా వాడికే చాలా జియో పొలిటిక్స్ తెలుసు అని అనుకుంటాడు, కాకపోతే ఇది నయా భారత్, ఆల్రెడీ మహాభారత్కి సాక్షులమైన ఇప్పుడు నయా భారత్ మొదలైంది భారత్లో. మీ ప్రతి అడుగు అందులో ఉన్న పిడుగు మేము క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ మీకు అది పిడుగేమో, ఇవాళ బతుకుతున్న భారతీయులు ఎంత గట్టిగా ఉన్నారనంటే మీ పిడుగు మాకు పిత్తుతో సమానం. పిత్తిండు మామ గంతే అని అంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నార్త్ కొరియాని ఎందుకు లేపుతున్నాడు గిరీష్ మళ్ళా ట్రంప్ అని అంటే, ఆయన దగ్గర న్యూక్లియర్ ఉన్నది. నాటకాలు ఆడుతున్నావా, తమాషాలు చేస్తున్నావా, లాడపనా సమాజ్ అరేతూ ట్రంప్ అని అంటాడు మనోడు. ఇరాన్ మీదకి పోయిండు, గుసాంచిండు, దందని పేల్చిండు, తూకపటకాలు వేల్చినట్టు వచ్చిండు. ఇప్పుడు ట్రంప్కి ఏమైంది తెలుసా, ఎవ్వడు పడతాడా ఏడ పడతాడా నీ భూమంతా తొక్కి పాడి చేస్తా అని చెప్పి దుంకిండు. ఇవాళ ఇరాన్లో మొదలెట్టిన యుద్ధం బయటికి రాలేకపోతున్నాడు ట్రంప్. పీతివాసన మరి యుద్ధం అంటే అంటుకుంటే పోతుందా? అదే నా దేశ నరేంద్రుడు మొదలెట్టిండు ఆపరేషన్ సింధూర్, ఖతం కూడా చేసిండు. ఖతం చేసినప్పుడు దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని చేసిరు. మళ్ళీ నువ్వెందుకు చేయలేకపోతున్నావురా బాబు సీజ్ ఫైర్ అని చెప్పి మాట్లాడితే దాని మీద కూడా మాట్లాడాడు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్ అందరికి. ఈ దోగులపన నరేటివ్స్ ఉంటాయి చూడు, సెలెక్టివ్ నరేటివ్స్. అమెరికా ఓడు సీజ్ ఫైర్ చేపిస్తే భారత్ ఇన్నదన్నది మాత్రం అది నిజమైతే, మళ్ళీ అమెరికా ఓడు ఇరాన్ దగ్గర సీజ్ ఫైర్ ఎందుకు చేయలేకపోతున్నాడు, నార్త్ కొరియా వాడిని చెక్ ఎందుకు పెట్టలేకపోతున్నాడు, అర్థం చేసుకోండి. ఇవాళ అస్త్రాలే ఆధారం, అందుకే మన డిఫెన్స్ని ముంగడికి తీసుకుపోయింది బీజేపీ. కొన్ని దాంట్లో మంచిగా చేసింది బై ఆబ్వియస్గా. ఇప్పుడు నార్త్ కొరియాతో ట్రంప్కి ఎందుకు దోస్తానా అని చెప్తే, నార్త్ కొరియా రెండు దేశాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, ఒకటి చైనా ఒకటి రష్యా. ఇన్ఫ్యాక్ట్ యూక్రెయిన్లో జరగాల్సిన ఏవైతే మిజైల్స్ వేలుస్తున్నో చూడు రష్యా, అవన్నీ టెస్టింగ్ గ్రౌండ్ ఎవరు చేస్తున్నారు, నార్త్ కొరియా వాడు చేస్తుండు, మన జాంపండు. సో ఇప్పుడు నార్త్ కొరియాని జర దగ్గరికి తీసుకున్నాం అనుకో, నార్త్ కొరియా మీద ఉన్న శాంక్షన్స్ నాకు తెలిసి ఏ దేశం మీద లేవచ్చు ఇప్పటిదాకా. అయినా మన జాంపండు సర్వైవ్ అవుతున్నాడు అంటే ఎట్లా, రష్యా ఇంకా చైనా బదౌలత్. మనోడిని జర కంఫర్ట్ జోన్లో పెట్టిరు. అయ్యే రాజా నువ్వు టెన్షన్ పడ, కమ్ బజాయింగే సబ్కి బాజా. నిన్న ఎవరేమైనా అన్నారంటే మా జాంపండు దగ్గరకు వస్తే జంక్షన్లు జామ్ చేద్దామని చెప్పి రష్యా ఇంకా చైనా ఇద్దరు గట్టిగా కూర్చొని ఉన్నారు. సో చైనా నుంచి రష్యా నుంచి కొంచెం జర బయటికి గుంజుకొని వచ్చి అమెరికా దగ్గరికి పోదామని అంటే, ఎన్నడు లేనిది ఈ రోజు వచ్చి నేను డియోడ్రెంట్ కొట్టుకొని వచ్చినానంటే నీ సంఖ కింద వాసన ఎట్లుంటుందో మాకు తెలియదా, పీతి పితాంబరి గాడివి. జియో పొలిటికల్ ఆర్డర్స్ చూడండి మీరు ఎట్లుంటుందో. ఇటు రష్యా, ఇటు చైనా, ఇటు భారత్ కూడా ఏ రకంగా మేనేజ్ చేసిందో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. నార్త్ కొరియాతో మనకు డైరెక్ట్ సంబంధం లేకపోవచ్చు, సౌత్ కొరియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. బట్ నార్త్ కొరియా రేపు మనకేమైనా ఇబ్బంది చేసినా ఆబ్వియస్గా మనకు రష్యా ఉన్నది మీడియేట్ చేయడానికి, పరమ మిత్రుడు. మనతోనేం చేసిండు, ఇవాళ పాకిస్తాన్ భూభాగం కాదు కాశ్మీరు, భారత్ భూభాగం అని చెప్తున్నాడు. మన చుట్టుపక్కల ఏం చేసిండు, బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్లు చేసిండు, నేపాల్లో రెజిమ్ చేంజ్ చేసిండు. ఇలా అమెరికా హస్తం లేదు అని అంటే నేను నమ్మాలా? డాట్స్ కనెక్ట్ చేసుకుంటారంట. ఈడు పొగుడుట్లా చాలా పొడుసుడు ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ చూడండి, షెహజాద్ భట్టి పంజాబ్కి చెందిన ఒక గ్యాంగ్స్టర్. షెహజాద్ భట్టిని పాకిస్తాన్ బేస్డ్ టెర్రర్ గ్రూప్ నెట్వర్క్ నడిపిస్తాడు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు. మనోడు ఇండిపెండెన్స్ డే రోజు అల్లకల్లం సృష్టిద్దామని చెప్పి ప్రయత్నం చేసిండు. అసలు ఈ నెక్సెస్ అంతా ఎట్లా జరిగింది అని అంటే, ఈ షెహజాద్ భట్టి అనేటోడు గిరీష్ ఒకటేసారి ఇంటర్నేషనల్ నుంచి నేషనల్కి వచ్చినావు కదా అంటే, వీడికి కూడా ఇంటర్నేషనల్తోనే లింక్ ఉన్నది, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డరే కదా. అయితే ఈ షెహజాద్ భట్టి ఇట్లాంటి గ్యాంగ్స్టర్లు ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళది ఏంటంటే, ఈడు ఏదైనా చేసి పెట్టంగానే ఇన్స్టాగ్రామ్లో ఎట్లా నడుస్తుంది అంటే అల్గారిథము, అంటే నాకు అల్గారిథంని నేను ఛేదించిన అని చెప్తలేను, బట్ కాక్రోచ్ని చూసిన తర్వాత ప్యాటర్న్ అర్థమవుతుంది. ఎవడైతే బాగా ఫాలోయింగ్ ఎక్సెట్రా అవుతుంది కదా, వీడిది జాడా తెలుసుకోనికి ప్రయత్నం చేస్తారు ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్. అండ్ వీడు కొంచెం పైసలకు లాలూచి పడ్డాడు అనుకో, వీడిని ఏం చేస్తారంటే పాకిస్తాన్లో పోయి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఎక్సెట్రా చేస్తారు. వీడిని చూసి ప్రేరేపితమైన యూత్ని టార్గెట్ చేస్తారు, మొదలెడతారు. వాడు కూడా జర ఇట్లా
వాడికి కొంచెం సెలబ్రిటీ స్టేటస్ ఇట్లా దొరుకుతుంది అని అంటే వాడు జర పొంగిపోతాడు కదా, ఛాతి పొంగుతుంది కదా. ఈ పొంగిపోయిన ఛాతికి జేబులా వెనకాల కొంచెము పిచ్చివాడాలా ఒక 2, 3, 5, 6 వేలు పెట్టినామనంటే వాడు ఏ పని చేయడానికైనా రెడీ అయింది అనుకో. అక్కడ మొదలవుతుంది నార్కోటిక్స్, మన సొంత భారతీయులని మనకు యూజ్ చేయడం. వెనకటికి మనం మాట్లాడినాం, సీసీ కెమెరాలు ఆడాడబెట్టిండ్రు, పోలీస్ స్టేషన్లు ఎక్సెట్రా ఎక్సెట్రా. పాకిస్తానీ వీళ్ళని ఎందుకు చేస్తుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా పెద్దది ఫ్రెండ్స్. ఏందనంటే ప్రతిసారి భారత్ పాకిస్తాన్ని ఏ రకంగా కార్నర్ చేసింది, వీళ్ళు మా దేశంలోకి వస్తారు, ఇక్కడ పేలుళ్ళు వేలుస్తారు, టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తారు, ఆతంకి పేలాతే హే హిందుస్థానమే అని చెప్పి మనం వీళ్ళని ఆరోపణ చేసినాం. ఒక టెర్రరిస్ట్ స్టేట్ లెక్క పాకిస్తాన్ని ప్రొజెక్ట్ చేసినాం. పాకిస్తాన్ ఏం చెప్పుకుంటూ వచ్చింది, మాకు అసలు సంబంధమే లేదు, వాళ్ళెవరో వాళ్ళ భారతీయులు చేసుకుంటారు, అదంతా మమ్మల్ని బద్నాం చేస్తారు అని పాకిస్తాన్ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసిందనంటే ఇట్లాంటి షహబాజ్ భట్టి అని గ్యాంగ్స్టర్స్ వాళ్ళ పట్టగాళ్ళను పట్టుకొని వాళ్ళకు పైసలు ఇవ్వగానే నార్కోటిక్స్ అని అంటే ఆ డ్రగ్ పెడ్లర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు డ్రగ్ సప్లై చేస్తారు. ఎందుకంటే డ్రోన్ వస్తుంది, డ్రగ్ వేస్తుంది, పోతుంది, అయిపోయి ఇవి చిన్నోళ్ళని పట్టుకున్న వాడు మెయిన్ నెక్సెస్ ఏందో తెలియదు కాబట్టి అట్లా డ్రగ్ ఎకానమీ, ఈ టెర్రరిజం ఎకానమీ, ఫండింగ్ ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు అనంటే భారతీయులకు ఎప్పుడైతే పైసలు ఇచ్చి పని చేయగానే ఈ సోషల్ మీడియాలో ఒక్కోళ్ళు, ఇప్పుడు మన వెనకటికి యువతి కూడా పాకిస్తాన్లో పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి షూటింగ్లు చేసి వచ్చింది, ఆమెకు AK-47 పెట్టుకొని గన్లు పెట్టుకొని కూడా ఆమెకు ఎస్కాట్ ఇచ్చిర్రు పాకిస్తాన్లో, మీరు చూసిర్రో లేదు వెనకటికి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ పోరలు సీసీ కెమెరాలు గాడగీడ పెడతారు, పెట్టి ఏం చేస్తారనంటే చిన్న బ్లాస్ట్లు మనం చూసినాం పోలీస్ స్టేషన్ ముంగట, మిలిటరీ అవుట్ఫుట్ ముంగట, ఆడ ముంగట, ఈడ ఆడ 4-5 జాగాలలో చిన్న బ్లాస్ట్లు. అక్కడ చేసేది పెద్ద బ్లాస్ట్ చేయడు, చిన్నది చేస్తాడు. అంటే భారతదేశంలో ఒక పెద్ద అలజడి నడుస్తుంది, యువత బాగా చెడిపోయినరు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అక్కడ కరెక్ట్గా లేదు, వస్తాడు ఎవడు పడతాడు పేల్చుడు చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, భారత్లా స్థిరత లేదు, ప్రభుత్వం స్థిరంగా లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతున్నది అని ఇంటర్నేషనల్ లెవెల్లో భారత్ని బద్నాం చేసే ప్రయత్నం ఇది. వాడికి ఎట్లా తెలుస్తుంది గిరీష్ అని అంటే, ఈ నా చిల్లర నా కొడుకులను అందరినీ పట్టుకొని ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టాలని వాడు చెప్తాడు, చైనీస్ సీసీ కెమెరాలు వాడు కొంటాడు. ఈ డేటా పాకిస్తాన్ వాడు చూస్తుంటాడు, లైవ్గా చూస్తుంటాడు, చైనా వాడికి గుడిస్తూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది కదా నెక్సస్. ఇప్పుడు మొత్తం డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడు కూడా పెద్ద బాధపడాడు. అమెరికా వాడు ఎప్పుడైతే కాశ్మీర్ భారత భూభాగం అని చెప్తే వాడు ఏం పెద్ద బాధపడాడు. ఎందుకు చెప్పాలనా, వాడికి బిగ్గర్ నరేటివ్ అమెరికా వాడు ఇస్తాడు. ఈ ఆలోచన గంతా పాకిస్తాన్ వాడికి ఎట్లా వచ్చిందంటావు గిరీష్ అని అంటే వెనకటికి ఈ ఆలోచనని అబ్సల్యూట్గా కాపీ కొట్టింది సోవియట్ యూనియన్ నుంచి. అమెరికాలో వెనకటికి అమెరికన్లను టార్గెట్ చేయనికే వాళ్ళ దగ్గర ఉన్న మనుషులనే తీసుకొని వచ్చి ఈ సీక్రెట్ ఆపరేషన్స్ అని అంటాం కదా మనము, అక్కడ మనుషులను పెట్టి ధన్మన్ లేవట్టేస్తుడు దురంధర్ స్టైల్లో. అట్లా ఫస్ట్ మొదలెట్టింది సోవియట్ యూనియన్ అమెరికా మీద. సో ఈ ప్యాటర్న్ని చాలా నీట్గా స్టడీ చేసి ఉంటుంది పాకిస్తాన్. స్టడీ చేసి మన దగ్గర ఉన్న పోరలనే మన ఖిలాఫ్ పెట్టుడు మొదలెట్టింది అనుకో. ఇప్పుడు ఏమైంది, పాకిస్తాన్తో దగ్గర ఉన్న దోస్తు భారత్కి సపోర్ట్ చేస్తుండు అబ్బా అని చెప్పి మనం ఛాతి పులాంచుకునే లోపల ఈడు భారత్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డైల్యూట్ చేసి పడేస్తాడు. షహజాద్ భట్టి అనేటోడు ఉన్నాడు కదా ఫ్రెండ్స్, వీని మనం ఖతం చేసినాం, ఇది మొత్తం సీక్రెట్లు గుంజేసినాం, ఏడికాటికి చేసినాం. ఇది మన గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక పోస్ట్. మోడీ గవర్నమెంట్ డిస్ట్రాయిడ్ ది ISI బ్యాక్డ్ టెర్రర్ గ్రూప్ షహజాద్ భట్టి నెట్వర్క్ అహెడ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ డే, ప్లాన్స్ టు అటాక్ అండ్ అరెస్టింగ్ మోర్ దెన్ 200 ఆపరేటివ్స్. ఈడి దాకా మంచిగానే ఉన్నది. ఇగో ఈ స్టేట్మెంట్ చూడుర్రి. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ శ్రీ నరేంద్ర మోదీ అండ్ ది గైడెన్స్ ఆఫ్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షా 253 పీపుల్ డీటైన్డ్ గైడెన్స్ ఏముంటుంది చెప్పు, రక్షక బలగాల అలా సీనియర్లు ఇస్తారు గైడెన్స్. ఈ సంఖ నాకే ఈ భజన ఉంటుంది చూడు, ఇదే నచ్చదు నాకు భారతీయ జనతా పార్టీలో. హోమ్ మినిస్టర్ చెప్పుకుంటాడు, క్లీన్ హ్యాండ్ ఇచ్చేసి ఉంటాడు, అమిత్ షా గారు క్లీన్ హ్యాండ్ ఇచ్చేసి ఉంటాడు, ఎయిర్ లోపల నా కొడుకులను ఎవడెవడైతే అలజడి సృష్టించాలనుకుంటుండో అని. మోదీ గారు కూడా గదే అని అనుకుంటారు. ఈ భజన అండర్ ది గైడెన్స్ ఏముంటుందబ్బా అమిత్ షా చెప్పిన వల్ల? ఆయన కింద వచ్చి కొట్లాడతాడా? నరేంద్ర మోదీ వచ్చి కింద గన్ పట్టుకొని కొట్లాడతాడా టెర్రరిస్టులతో? అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్ హ్యావ్ క్రాక్డ్ డౌన్ అండ్ అరెస్టెడ్ 253 పీపుల్ డీటైన్డ్ అక్రాస్ 14 స్టేట్స్ అని చెప్పి సెక్యూరిటీకి ఒకటైతే ఉంటాయి కదా రక్షక బలగాలని. ఇక్కడ ఈ భజననే మంచిది కాదనంట. అది భారతీయ జనతా పార్టీకి బాధ్యతను దూరం చేస్తుంది. ఫ్రెండ్స్, ఏది కనిపిస్తుందో అన్ని నిజాలు కావు, ఏది కనిపిస్తలేదో అది అబద్ధము కాదు. అందుకే అంట ప్రతి డాట్ కనెక్ట్ చేయాలి, కీడేంచే మేలేంచాల. దేశ భద్రతల బార్డర్లో ఉన్న నువ్వు సెక్యూరిటీ కాకపోవచ్చు, బట్ సోషల్ మీడియా వారియర్ కావాలి. నిజాలు నిర్భయంగా చెప్పాలనంటే చిత్రగుప్త్ని సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి
ఈ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారని ఆశిస్తూ భారత్ మాతాకి జై.